సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఎస్, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 6th ఫిబ్రవరి ఫ్రైడే, వీకెండ్ ఇవాళ. సెన్సెక్స్ విషయానికి వస్తే 266 పాయింట్ల లాభంతో 83,580 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 50 పాయింట్ల లాభంతో 25,693 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56 పాయింట్ల లాభంతో 60,120 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి 6th ఫిబ్రవరి ఫ్రైడే నాడు మార్కెట్లు అయితే మాత్రం పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. అండ్ చెప్పాలంటే ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 650 పాయింట్స్ డే లో వెళ్ళడం కూడా జరిగింది. చాలా వాలటైల్ గా ఉండింది. బట్ సాయంత్రం అంటే మార్కెట్ ఇంకా లాస్ట్ 1 అవర్ ఉందని. సో మాధవరెడ్డి గారు, ఎటువంటి రీజన్స్ ఉన్నాయి ఇవాళ వీకెండ్ మార్కెట్లు కాస్త పాజిటివ్ ర్యాలీలోనే ముందుకు రావడం జరిగింది? సో మనం ఈ ఒక్క రోజు కాకుండా మనం జస్ట్ ఈ వీక్ అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరికి రోలర్ కోస్టర్ ఒకటైతే జరిగిందండి. సో కంప్లీట్ గా అంటే ఈసారి సండే కూడా మనకి లాస్ట్ సండే కూడా బడ్జెట్ తో స్టార్ట్ అయిందండి. ఇక బడ్జెట్ తో మనకి ఎప్పుడైతే ఎస్టిటి వచ్చిందో, సో దాన్ని మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకోవడము, అది ఆల్మోస్ట్ 2 days కంప్లీట్ నెగిటివ్. అంటే మనకి సండే నెగిటివ్ గా అయింది, మండే కూడా నెగిటివ్ గా అయింది బికాస్ ఆఫ్ బడ్జెట్ ఎస్టిటి హైక్. ఆ తర్వాత మనకి నైట్ ఒక్కసారిగా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ డైరెక్ట్ గా పిఎం మోడీ గారే ఎప్పుడైతే ట్వీట్ చేసేసారో, ఇంకా అఫీషియల్ గా అది అంటే ఎఫ్ఐఐస్ సడన్ గా బయర్స్ అయిపోయారు. ఎప్పటి నుంచో సెల్లర్స్ గా ఉండే వాళ్ళందరూ కూడా టర్న్డ్ బయర్స్. దే హావ్ టేకెన్ వెరీ పాజిటివ్. మార్కెట్స్ కూడా 1300 అండి, అంటే 24,800 ఎక్కడ 26,300. ఒక రకంగా అసలు పాజిటివిటీ అనేది మార్కెట్ లో చూశారు. చూసిన తర్వాత ఇక బానే ఉంది. నౌ అసలు స్ట్రాంగ్ బడ్జెట్. ఒకవైపు మనకి EU ట్రేడ్ డీల్ అయింది రీసెంట్ గా, అలానే మనకి US తో ట్రేడ్ డీల్ అయింది. అసలు మనకి మార్కెట్స్ కి అసలు తిరుగులేదు. సో ఆల్మోస్ట్ అంటే 26,300 టచ్ అవ్వడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ని టచ్ అయింది. సో మార్కెట్స్ ఈజ్ గోయింగ్ టు బి రాకింగ్ ఇన్ 2026 అనుకున్నాం అండి. అనుకున్న నెక్స్ట్ డేనే ఆంథ్రోపిక్ ఒక్కసారి అసలు అది కూడా నైటేనండి యుఎస్ మార్కెట్స్ లో. ఆ ఆనందం కొన్ని రోజులు అంటే 2 రోజులేనండి. అంటే యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మనం 1 year గురించి రోజు డిస్కషన్, ఇంకా ఎందుకు అవ్వట్లేదు, ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు, అది కంప్లీట్ అయితే బాగుండు, ఏదైనా వస్తే. కానీ బాగా వచ్చిందండి. అంటే 18% ఈస్ వెరీ కాంపిటేటివ్. మనం అందరం ఏమనుకున్నామంటే 20%, 25% అక్కడికైనా వస్తే పాజిటివ్ మై టేక్ గుడ్, బట్ దే హ్యావ్ మేడ్ ఇట్ టు 18%, విచ్ ఇస్ వెరీ కాంపిటేటివ్. ఏషియా మనకి ఏషియన్ కంట్రీస్ తో మనం కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ టేకెన్ వెరీ గుడ్. వాళ్ళందరూ 19, 20, 30% లో ఉంటే మనకి 18% వచ్చింది. అసలు వెరీ కాంపిటేటివ్. మన వాళ్ళు అసలు బాగా స్వీట్ న్యూస్ ని టేస్ట్ చేస్తున్నట్టు ఇమ్మీడియట్ గా ఆంథ్రోపిక్ ఏఐ టూల్ క్లాడ్ అనేది ప్లగ్ఇన్స్ మేము ఒక 11 ప్లగ్ఇన్స్ తీసుకొచ్చాము. ఇక దీని వల్ల ఒక 1 year, 5 years లో అసలు డేటాకు సంబంధించిన ఎలాంటి జాబ్స్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అసలు మార్కెట్ నుంచే మనకి కనిపించవు. తర్వాత సేల్స్ గానీ, మార్కెటింగ్ లో గానీ, డేటా అనలిటిక్స్ లో గానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మనకి అంతా కూడా ఈ టూల్స్ విల్ డూ ద జాబ్ పర్ఫెక్ట్ గా. జాబ్ అనేది ఈ ఏఏ టూల్స్ అనేవి తీసుకుంటాయి. సో మనం ఎక్కువగా అంటే ఇండియా నుంచి మనకి ఎక్కువగా కూడా ఈ సర్వీసెస్ ఎక్కువ ఇస్తామండి యుఎస్ కి. ఐదర్ లీగల్ కి సంబంధించిన సేల్స్, సర్వీసెస్, మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, వీటికి మనం ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటాం. మరి మన కంపెనీలు ఏమైపోవాలి అంటే ఇక్కడ ముగ్గురికి చాలా ఒక రకమైన కన్ఫ్యూజన్. ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎవరికంటే ఇన్వెస్టర్లు కండి. మనం ముందు ఇన్వెస్టర్లని అడ్రస్ చేద్దాము. దాదాపుగా లక్షల కోట్లు. ఎందుకంటే TCS గానీ, ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ, HCL టెక్ దాదాపుగా 6-7% ఐటీ ఇండెక్స్ మొత్తం బాగా కొలాప్స్ అయింది. అంటే ఒక 6 years బ్యాక్ కి వెళ్ళిపోయారంటే మరి ఇన్వెస్టర్స్ కి ఎంత లాస్ అయింది. కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో ఎంత ఫాల్ వచ్చింది ఎస్పెషల్ ఐటీ ఇండెక్స్ లో వచ్చిందండి. సో ఇది ఒకవైపు చూసుకుంటే, ఇంక ఒకవైపు ఎంప్లాయీస్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు మన TCS లో 30,000 జాబ్స్ పోయి అన్నారు. తర్వాత అమెజాన్ లో కూడా అన్ని కూడా ఇప్పుడు ఇంత ఎంప్లాయీస్ అవసరం లేదు, ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏఏ టూల్ చాలా వర్క్స్ చేసేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే అనగానే పాపం ఎంప్లాయీస్ కూడా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదండి. చాలా భయంగా ఉంది.
వాళ్ళకు కూడా. సో ఒకవైపు ఇన్వెస్టర్స్, ఒకవైపు అలా ఉంటే ఒకవైపు ఎంప్లాయీస్, ఇంకొకటి ఏంటంటే కంపెనీస్, వాళ్ళకు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇప్పుడు వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ మార్జిన్స్ ఎలా ఉంటాయి. సో మేజర్ గా ఏంటంటే యుఎస్ ఎకానమీ అనేది ఒక రకంగా టెక్ డ్రివెన్ మార్కెట్ అయిపోయింది, టెక్నాలజీ మార్కెట్. అంటే ఒక టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది, ఆ తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ అయింది. ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీలో ఓన్లీ టెక్ సంబంధించిన కంపెనీస్ నే మొత్తం యుఎస్ స్టాక్ మార్కెట్స్ నే రూల్ చేసేంత స్టేజ్ కి వెళ్ళాయి. సో ఎప్పుడైతే మరి యుఎస్ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా టెక్నాలజీ మీద డ్రివెన్ అయి ఉంటే, ఈ టెక్నాలజీ కంపెనీసే ఈ విధంగా ఉంటే ఇక యుఎస్ మార్కెట్స్ డెఫినెట్లీ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. సో యుఎస్ మార్కెట్స్ అక్కడ మన లిస్ట్ అయిన మన ఇండియన్ స్టాక్స్ అక్కడ కూడా కరెక్ట్ అయ్యాయి. సో మన దగ్గర కూడా ఐటీ ఇండెక్స్ చాలా వరకు డ్రాప్ అయింది. సో ఈ విధంగా చాలా మనకి ఈ లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్ గా ఈ 2 days నుంచి రోలర్ కోస్టర్ అనే చెప్పాలండి. ఫైనల్ గా ఈ రోజు కొంచెం బ్రీదింగ్ ఎక్కడొచ్చింది అంటే మనకి ఆర్బీఐ ఇచ్చిన గైడెన్స్ అవుట్కమ్, అంటే వాళ్ళు అన్చేంజ్డ్ పెట్టారు కానీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ బాగుంది. వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ వీఆర్ వెరీ మచ్ 7.4% మేము జీడిపిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు అని చెప్తున్నారండి. ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే మనకి ఫిజికల్ ప్రుడెన్స్ కూడా బానే ఉంది. మేమంతా కూడా గమనిస్తున్నాము ఈ గ్లోబల్ ట్రెండ్స్ ని కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన టెక్, లేకపోతే మెటల్స్ లో వచ్చిన ఈ హ్యూజ్ వాల్టిలిటీని మేమంతా కూడా గమనిస్తున్నామని చెప్తూ ఒక రకమైన పాజిటివిటీ, అంటే యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల మనకి ఫ్యూచర్ లో అంటే 26-7 లో మనకి చాలా వరకు బాగుంటుంది. మేబీ 26 దిస్ ఇస్ ద టైమ్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనం చేసుకున్న ఈ డీల్స్ అన్ని ఒకసారి ఒక పర్టికులర్ గా ప్రాక్టికల్ గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఏవైతే మనం ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ బడ్జెట్ లో ఏవైతే చెప్పుకున్నామో అది ఐదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెసెస్ గురించి కానీ ఏవైతే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో వాటి దగ్గర నుంచి అవుట్కమ్ రావడానికి మనకు టైం పడుతుంది. సో డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో గ్రోత్ కూడా బాగుంటుంది. నీడ్ టు బి వెరీ పాజిటివ్. అందరూ కూడా మన ఇండియా వైపే చూస్తున్నారు. అన్ని కంట్రీస్ కూడా మన ఇండియాని చాలా పాజిటివ్ గా తీసుకొని మనతో యుఎస్ డీల్ చేసుకుంది, ఈ యూరోపియన్ యూనియన్ కూడా డీల్ చేసుకుంది. సో ఇలా పాజిటివ్ గా చెప్పారంటే అక్కడతో కొంచెం మార్కెట్స్ కొంచెం బ్రీదింగ్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ రోలర్ కోస్టర్ వీక్ అని మనం చెప్పొచ్చు. అండ్ అదే విధంగా నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్? యా సో ఇక్కడ మనకి నిఫ్టీ ఏంటంటే 25,000 దగ్గర కొంచెం మంచి సపోర్ట్ ఉందండి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడైతే మార్కెట్ లో నిఫ్టీ 25,800 అయితే బ్రేక్ అయిపోయింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ సపోర్ట్. అది ఆ 25,800 ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే 25,500 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లా మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మనం ఇంకా నెగిటివ్ గా చూసుకుంటే 25,000 26,000 ఈ మధ్యలో ఒక లాంగర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే నిఫ్టీకి 25,000 26,000 మధ్యలో మార్కెట్స్ ఈ హ్యూజ్ వాల్టిలిటీలో కనిపించవచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం చూసుకున్నట్లయితే 25,500 26,000 ఈ 500 పాయింట్స్ లో మనకి మార్కెట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. బట్ దేర్ ఆర్ సర్టన్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే మంచి కొన్ని కంపెనీస్ అయితే, అంటే ఈ రోజు కొంచెం పాజిటివ్ అవ్వడానికి కూడా ఇప్పుడు వచ్చిన ఈ ఎర్నింగ్స్, అంటే లాస్ట్ 2-3 days నుంచి వచ్చిన కొన్ని కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా బాగున్నాయండి. సో దాని వల్ల మనం కొంచెం ఈ రోజు పాజిటివ్ గా వెళ్ళామని మనం చెప్పొచ్చు. సో ఏవైతే కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయో లాస్ట్ వీక్ వచ్చిన కార్పొరేట్ రిజల్ట్స్ అయితే కొంచెం మార్కెట్ ని కొంచెం పాజిటివ్ గా స్ట్రాంగ్ గా తీసుకెళ్లాయని చెప్పొచ్చు. అందులో ఎయిర్టెల్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. అలానే టాటా మోటార్స్, ఎల్ఐసి అండి, ఎల్ఐసి బాగా సర్ప్రైజ్ చేసింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలానే నైకా, హిటాచి, తర్వాత మనకి యూపీఎల్, ఎలంబిక్ ఫార్మా, పీవీఆర్ ఇలాంటివి కొన్ని స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడంతో మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గానే మనం తీసుకొచ్చాయి. సో ఫైనల్ గా మనం ఇప్పుడు స్టాక్స్ అండ్ సెక్టార్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఇరాన్ యుఎస్ మధ్య ఏదైనా డీల్ జరగబోతోంది, కొంచెం రిస్క్ అనేది తగ్గబోతుంది. సో వాళ్ళకి ఒమాన్ లో ఒక న్యూక్లియర్ మీద మీటింగ్ ఉందండి. సో అది కానీ పాజిటివ్ గా టర్న్ అవుట్ అయినట్లయితే కొంచెం మళ్ళీ ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది $66 దగ్గర ఉన్నట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కంటే కూడా కొంచెం పాజిటివ్ గా అని చెప్తున్నారు. అలానే మెటల్స్ కూడా బాగా తగ్గాయి కాబట్టి కొంచెం మెటల్ స్టాక్స్ అనేవి తీసుకోవచ్చు. ఇలానే ఆర్బీఐ కొంచెం ఈ రోజు ఇచ్చిన ఈ దీని వల్ల మనం కొంచెం ఆర్బీఐ అంటే పిఎస్యు బ్యాంక్స్ కూడా మనం పాజిటివ్ గా అండి. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్ఎస్సి ఈస్ కమింగ్ విత్ అన్ ఐపీఓ. సో ఈ ఎక్స్చేంజ్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడైతే ఒక ఐపీఓ వచ్చిందో
ఆ పర్టికులర్ సెక్టార్ లో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం పాజిటివిటీ అనేది వస్తుందండి. సో ఇలా స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, మెటల్స్ కానీ, ఆర్ఎల్స్, సమ్ పిఎస్యు బ్యాంక్స్ ని మనం కొంచెం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ని కూడా కొంచెం రాడార్ లో పెట్టుకోవచ్చు. సో అయితే మాధవరెడ్డి గారు, ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ లో చాలా చాలా రంగాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అండ్ ఆ తర్వాత భారత్ అమెరికాకి సంబంధించిన డీల్ కూడా ఆల్మోస్ట్ షురూ అయిపోయింది. తర్వాత EU డీల్ కూడా ఆల్మోస్ట్ అంత అది కూడా పట్టాలెక్కింది. కాబట్టి ఎస్, ఇప్పటి నుంచి ఒక 1 year వరకు కానీ, లేదంటే ఇప్పటి నుంచి ఒక 5 years వరకు, లేదంటే ఒక 3 years వరకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మనటి బడ్జెట్ కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా EU డీల్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక 3 to 4 years కి, లేదంటే ఒక 1 year లాంగ్ టర్మ్ కనుకుంటే కొంత ఫేవర్ గా ఉన్న సెక్టర్స్ ఆ స్టాక్స్ ఏమంటారు? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో అందరూ కూడా ఇప్పుడు మొత్తం మనకి 3 areas, అంటే ఒకవైపు బడ్జెట్ లో ఎక్కడ చూసినా ఎక్స్పోర్ట్ అనే వర్డ్ చాలా యూజ్ చేశారు. అలానే EU డీల్ అంతా కూడా, EU డీల్ లో కూడా మేము FTA అంటున్నారు, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే వెళ్తూ ఉన్నాయో వాటి మీద ఎటువంటి టారిఫ్స్ ఉండవు అని వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇక US డీల్ లో కూడా మనకి కొన్ని ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా FTA లోకి తీసుకొచ్చారు. సో ఈ మొత్తం అంతా కూడా ఈ డీల్స్ గానీ, లేకపోతే ఈ బడ్జెట్ గానీ మనకు ఒక్క థీమే చెప్తుందండి, దట్ ఈస్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఎక్స్పోర్ట్స్ థీమ్ మీద అయితే మనం కొన్ని స్టాక్స్ అయితే, సెక్టార్స్ అయితే చూడొచ్చు, ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్. ఎందుకంటే బడ్జెట్ లో ఈ మొత్తం అంతా గమనించింది ఏంటంటే, ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ ఎవరినైతే వర్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ ఉంటుందో వాటినే బాగా కూడా దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి. ఎందుకంటే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ నీడ్ టు బి క్రియేటెడ్. ఈ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే టెక్స్టైల్స్ లో బాగా లేబర్ ఇంటెన్సివ్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గానీ, పర్ల్ గ్లోబల్ అండ్ KPR మిల్స్, వర్ధమాన్, అలానే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ష్రింప్ అంటే మన సీ ఫుడ్ కి సంబంధించిన. సో అవంతి ఫీడ్స్ అనేది మనం తీసుకోవచ్చు. అలానే ఆటో కాంపోనెంట్స్ అంటే టాటా మోటార్స్ గానీ, సోనా BWA, కళ్యాణీస్ స్టీల్, ఇలాంటి కొన్ని మనం ఎక్స్పోర్ట్. తర్వాత వాళ్ళు మనకి కెమికల్స్ గురించి కూడా మాట్లాడారు. సో నవీన్ ఫ్లోరెన్ ఒకటి, PI ఇండస్ట్రీస్, SRF, టాటా కెమికల్స్, UPL ఇలాంటివి చెప్పారండి. ఆ తర్వాత మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయండి. క్యూమెన్ ఇండియా, థెర్మెక్స్, పాలీక్యాబ్, అలానే KEI ఇండస్ట్రీస్, జెమ్స్ అండ్ జ్యువెలరీ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. అక్కడ కూడా చాలా లేబర్ అనేది యూసేజ్ అనేది ఉంటుంది. అందులో మనకి మేజర్ గా టైటన్ అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. సో ఈ విధంగా ఏంటంటే ఈసారి థీమ్ అంతా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మనం పెట్టుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ EU డీల్స్ గానీ, లేకపోతే US డీల్స్ గానీ జరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ సెక్టార్స్ కి ఐదర్ మనకి ఈ టెక్స్టైల్స్ కానీ, లేకపోతే ఈ పర్టికులర్ ష్రింప్ ఫుడ్స్ కి సంబంధించినవి, ఆ తర్వాత మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ కి సంబంధించినవి, ఇట్లా కెమికల్స్, వీటి మీదే కొంచెం అంతా కూడా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ ఫ్లరిష్ అవుతాయి. సో వాటి మీద కొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసి, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా పోర్ట్ఫోలియో పెట్టుకోం. మనం ఎక్కువగా ఎలాంటివి పెట్టుకుంటాము, ఈ IT కంపెనీస్, బ్యాంకింగ్, ఫార్మా, ఇవే పెట్టుకుంటాం. ఈసారి ఒక థీమ్ కూడా పెట్టుకోవాలండి మనం. ఎక్స్పోర్ట్స్ థీమ్ అనేది ఒకటి మన పోర్ట్ఫోలియోలో. మేడం, ఎక్స్పోర్ట్స్ థీమ్ ని నెక్స్ట్ 5 years స్ట్రాంగ్ చేయాలి. కాబట్టి ఈవెన్ కంటైనర్స్ కూడా మనమే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని, అవునండి, అంతా ప్రిపేర్ చేసాం. సో మన కంటైనర్స్ ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటూ కూడా కంటైనర్స్ కోసం కూడా చాలా కాన్సంట్రేషన్ చేశారు. సో ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకున్న తప్పలేదండి. సో ఇందులో ఏవైతే స్ట్రాంగ్, ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్స్ మన Q3 ఎర్నింగ్స్ లో కూడా ఏవైతే కార్పొరేట్ రిజల్ట్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లో ఏవైతే స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయో వాటిని డెఫినెట్ గా మనము పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 to 3 years మీరు చెప్పినట్టుగా ఒక 5 years వరకు కూడా ఈ స్టాక్స్ ని హోల్డ్ చేస్తే బాగుంటుంది. అండ్ అదేవిధంగా మాధవరెడ్డి గారు, ఈ వీక్ అంతా కూడా మార్కెట్ రోలర్ కోస్టర్ రైడర్ లాగానే ముగిసింది. కాబట్టి నెక్స్ట్ మండే నాటికి మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా బడ్జెట్ కి సంబంధించిన తర్వాత ఈ ట్రేడ్ డీల్స్, EU డీల్స్, భారత్ అమెరికా డీల్స్, తర్వాత వీకెండ్ లో ఆంథ్రోపిక్ ఒకటి భయం పుట్టించింది. అంటే ఒక 2-3 రకాల పాజిటివ్ న్యూస్, ఒక 2-3 రకాల నెగిటివ్ న్యూస్ అన్ని ఉన్నాయి. కాబట్టి అన్నింటిని మైండ్ లో పెట్టుకుని మండే నాటికి ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలి మార్కెట్స్ కి? సో మండేలో మనకి అంటే ఎదురు చూస్తున్న 2 అంశాలు ఏంటంటే, ఇరాన్, US వాళ్ళ మధ్య ఒక మీటింగ్ అనేది పెట్టారండి. సో ఆ మీటింగ్ లో కానీ ఏమైనా పాజిటివ్ న్యూస్ కానీ వచ్చినట్లయితే, అంటే యుద్ధం కొంచెం ఆగుతుంది, సో ఇలాంటివి ఏమైనా మనకి న్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్లీ
గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గడమే కాదు, స్టాక్ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ వన్ వే మనం దాన్ని చూడాలి, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అది ఒకటి మనం చూడొచ్చు అండి. తర్వాత ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద ఇంకా ఫైన్ ప్రింట్ వస్తుందండి, ఇంకా దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలానే మనం పార్లమెంట్ లో కూడా చూసాం మిక్స్డ్ వ్యూస్ వచ్చాయి ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద. మనం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు యుఎస్ నుంచి బై చేయాలంటున్నారు ఆయిల్ అంతా కూడా, మనము రష్యా నుంచి బై చేసే వాళ్ళం ఇప్పుడంతా కూడా యుఎస్ నుంచి ఆయిల్ ని బై చేయాలి ఖచ్చితంగా. అప్పుడే ఈ డీల్ అయిందని వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. అంటే ఇండియా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ బై చేయరు, ఇక యుఎస్ నుంచే బై చేయాలి అంటున్నారు. సో వాళ్ళు మనకి రష్యా వాళ్ళు ఇచ్చినంత డిస్కౌంట్ ఉండకపోవచ్చు, అలానే రష్యాతో మనము పెట్టుకునేటప్పుడు మనం ఇండియన్ రూపీస్ లో బై చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ కూడా పోతుంది కదండి. సో ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద మనకి ఎన్ని అడ్వాంటేజ్, ఇప్పుడు వాళ్ళు ఒక కండిషన్ కూడా పెట్టారు, ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ యుఎస్ నుంచి మనం తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంపోర్ట్స్ అన్ని మన ఇండియాకి వస్తున్నాయండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ మనం ఎక్స్పోర్ట్స్ చేయడం అని కాదు కదా, వాళ్ళవి కూడా మన ఇండియాకి వస్తున్నాయి. ఏ ఏ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ పడబోతోంది, వాళ్ళు తెచ్చిన ఈ ఇంపోర్ట్స్ అన్ని కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయా లేకపోతే గూడ్స్ ఉంటాయా, ఏ సెక్టార్స్ మీద. ఇప్పుడు చీప్ గా కార్లు యూకే నుంచి వచ్చేస్తున్నాయి, బిఎండబ్ల్యూలు ఆడీలు అన్ని కూడా మనకి అక్కడ నుంచి వస్తున్నాయి, యుఎస్ నుంచి కూడా ఇప్పుడు అన్ని వస్తూ ఉంటాయి మన దగ్గరికి. సో ఈ మన ఇండస్ట్రీస్ ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అనేది కూడా కొంచెం వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఈ కీన్ అబ్జర్వేషన్స్ మనకి మేబీ నెక్స్ట్ వీక్ మీద మనకి వస్తాయండి. సో ఈ అబ్జర్వేషన్స్ చూసుకుంటూ మనము మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటూనే వెళ్ళడం అనేది బెటర్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. గత వారం అంతా మార్కెట్ లో ఏం జరిగింది అండ్ రాబోయే వారం మార్కెట్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి దాని గురించి చాలా చక్కగా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.